శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 7వ అధ్యాయం ఈశ్వర నిరూపణము. హేమలేఖ భర్తతో ఇలా వివరించింది. నీవు అడిగిన దానికి సమాధానం చెబుతాను. స్థిరచిత్తుడవై ఆదరంతో వినుము. మనసు కోతి వంటిది. దానివల్లనే పామరులు గొప్ప అనర్థం పొందుతున్నారు. మనసు నిశ్చలమైనప్పుడు నిద్రలో సుఖం కలగడం, చంచలమైనప్పుడు అది సర్వదుఖాలకు మూల కారణమవడం తెలిసింది. కావున స్థిరచిత్తంతో వినుము. అనాదరంతో వింటే అది వినని దానితో సమానం. అది బొమ్మలోని చెట్టులా ఫలమొసగజాలదు. వినాశకరమైన శుష్క తర్కమును వదిలి శాస్త్రానుకూలమైన తర్కం ఆశ్రయించిన వాడు సత్వరంగా ఫలం పొందును. కావున శాస్త్రానుకూలమైన తర్కంతో శ్రద్ధతో నీకు ఏది శ్రేయస్సో నిశ్చయించుకొని దాని కొరకు ప్రయత్నించము. సర్వము శూన్యంగా భావించిన శుంగుని అనుచరుల వలె పురుషకారం వీడకము. పౌరుషంతో ప్రయత్నించకపోతే ఫలం ఎలా కలుగును? ప్రయత్నం వల్లనే కదా అందరూ తమకు అభీష్టములైన వాటిని పొందుతున్నారు. అంతులేని తర్కంతో అశ్రద్ధతో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా కొంచెం ఫలమైనా పొందుతారేమో విమర్శించి చెప్పు. ఎక్కడో ఒక చోట అనుకున్నట్టు ఫలం లభించలేదని దేన్ని నమ్మనివాడు దైవహతుడని ఎరుగుము. వాడు తనకు తానే శత్రువు. కావున శ్రద్ధతో సరైన తర్కంతో ప్రయత్నించి శ్రేయస్సుకు ముఖ్యతమమైన సాధనం అవలంబించాలి. విచిత్రాలుగా ఉన్న వివిధ సాధనాలలో ఏది నీకు అన్ని విధాలా సులభ సాధ్యమో అదే నీకు ముఖ్యతమము. దాన్ని పెద్దల అనుభవంతో విచారించి నిశ్చయించి వెంటనే ఆరంభించు. ఆ పద్ధతినంతా చెబుతాను, సావధానుడవై వినుము. దేన్ని పొందిన తర్వాత మరల శోకం కలగతో అదే శ్రేయస్సు. సూక్ష్మ దృష్టితో చూస్తే సర్వత్రా శోకమే కనిపిస్తుంది. ఏది శోకంతో కూడి ఉంటుందో అది శ్రేయస్సు కాదు. భార్యాపుత్రులు, రాజ్యం మొదలైనవంతా అస్థిరం. అవి కాలమనే సర్పంచేతం రింగబడను. ఈ విషయంలో అన్నింటి యందు శోకానికి చాలా శక్తివంతమైన బీజం ఉంది. ఇటువంటివి పరమశ్రేయస్సుకు సాధనం ఎలాగునో ఈ ధనం మొదలైన విషయాలు గ్రహించదగినవి అనే భ్రమ మోహం వల్ల కలుగుతున్నది. జగత్కర్త అయిన మహేశ్వరుని వలన అందరూ మోహం పొందుతున్నారు. కొంచెం విద్య కలిగిన గారడీవాణి వలె అనేకులు మోహితులవుతుండగా జగత్కర్త అయిన మహేశ్వరుని మహామాయ నుండి ఎవడు తప్పించుకోగలడో? గారడీలోని మాయ నెరిగిన వాడు దాని నుండి తప్పించుకోగలుగుతాడు. అలాగే మహేశ్వరుని మాయ తెలిసినవాడు దాని నుండి తప్పించుకొని శాశ్వతమైన సుఖం పొందుతాడు. కానీ ఈశ్వరుని అనుగ్రహం పొందినవాడే ఆ మహామాయను గుర్తించి దాని నుండి తప్పించుకోగలడు. కావున సర్వవిధాలా మహేశ్వరుని శరణు పొందినవాడు ఆయన వల్ల ఆత్మవిద్య పొంది మాయామోహం నుండి తప్పించుకోగలడు. శ్రేయస్సుకు సాధనాలైన యోగాలు అనేకం. అవేవి మహేశ్వరుని అనుగ్రహం లేకుండా ఫలించవు. కాబట్టి మొదట విశ్వకారణుడైన మహేశ్వరుని ఆరాధించాలి. అనంతరం మోహాన్ని నశింపచేయి ఏ యోగమైనా సాధించవచ్చు. ఈ జగత్తు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. వస్త్రం, గృహం మొదలుగా గల ప్రతి పదార్థం ఒకానొక కర్త చేత సృష్టించబడుతున్నది. అలాగే ఈ జగత్తు ఈశ్వరుని చే సృష్టించబడుతున్నది. ఇది తర్కం చేతనే గాక అనేక శాస్త్రాల చేత కూడా నిరూపించబడుతున్నది. ఈ లోకానికి కర్త ఎవరూ లేరు. సృష్టి తన స్వభావం చేతనే జరుగుతున్నది అని చెప్పే ఆగమం ఒకటి ఉంది. కానీ అది తర్కయుక్తములైన అనేక ఆగమాల చేత ఖండించబడింది. ప్రత్యక్షాన్ని ఒక్కదాన్నే ప్రమాణంగా గ్రహించి దేహం నశించగానే ఆత్మ నశించునని చెప్పుతున్న ఈ ఆగమం యథార్థంగా ఆగమమే కాదు. కాబట్టే దాన్ని వివేకం గల మహాత్ములెవ్వరూ అంగీకరించలేదు. శుష్కతర్కంపై ఆధారపడిన ఈ శాస్త్రం గ్రహించకూడదు. ఈ జగత్తు సనాతనమైనదని, దీనికి అచేతనమైన ప్రకృతియే కారణమని కొందరు చెబుతున్నారు. ఈ మతం కూడా అసమంజసమే. క్రియలన్నీ బుద్ధిపూర్వకంగానే జరుగుతున్నాయి. బుద్ధిరహితమైన క్రియ కనిపించడం లేదు. బుద్ధి గలవాడే క్రియను చేస్తున్నాడని శాస్త్రం వల్లనే కాకుండా ప్రత్యక్షంగా కూడా కనిపిస్తున్నది. కావున బుద్ధిశాలి అయిన కర్తయే ఈ జగత్తును సృష్టిస్తున్నాడని నిరూపితమగుచున్నది. కానీ ఈ జగత్తు సాధారణ పదార్థాలలా కాక ఊహకు అందని రూపంతో అనంతమైన శక్తితో విలసిల్లుతున్నది. కావున ఇటువంటి జగత్తు యొక్క కర్త కూడా లోకంలోని పదార్థముల యొక్క కర్తల కన్నా విలక్షణంగా మితిలేని సామర్థ్యం కలవాడై ఉన్నాడు. అటువంటి జగత్కర్త అయిన ఈశ్వరుడే తనను ఆశ్రయించిన వారిని సమర్థరించగలడు. కాబట్టి ఆయననే ఎల్లప్పుడూ సకల విధాలుగా శరణు పొందము. లోకంలో కొంచెం
కొంచెం ప్రాభవం కలవాడు కూడా తన నిష్కపటంగా ఆశ్రయించిన వాని పట్ల ప్రసన్నుడై వాని అభీష్టములు తీరుస్తున్నాడు. అటువంటప్పుడు లోకేశ్వరుడు భక్తవత్సలుడు అయిన దేవుని చక్కగా ఆరాధిస్తే ఆయన వలన మనం పొందలేనిది ఏముంటుంది? లోకంలో ప్రభువులు నిలకడలేని వారుగా, నిర్దయులుగా, కృతజ్ఞులుగా ఉంటారు. అందుచేత వారి వల్ల కలిగే ఫలం కూడా అస్థిరంగానే ఉంటుంది. మరి పరమేశ్వరుడైతే దయాసముద్రుడు, కృతజ్ఞుడు, చక్కని వ్యవస్థ కలవాడు. అలా కాకపోతే ఆయన ఎటువంటి నిందను పొందకుండా అనాది అయిన ఈ జగత్తును ఇంత చక్కని ఏర్పాటుతో ఎలా నడపగలుగుతున్నాడు? వ్యవస్థ లేని రాజ్యం నశించటం మనం చూస్తున్నాం. కాబట్టే ఆయన దయాసముద్రుడని, చక్కని వ్యవస్థ కలవాడని ప్రశంసించబడుతున్నాడు. వెంటనే నీవు ఆయన శరణు పొందము. ఆయన మాత్రమే నీకు శ్రేయస్సును కలిగించే సాధనం నిర్దేశించగలడు. దేనివల్ల శ్రేయస్సు కలుగును అని సాధనాన్ని గురించి నీవు ఇప్పుడు ఆలోచించవద్దు. రోగం పోవాలని కొందరు, సంపదలు కావాలని కొందరు అనేక విధాలుగా ఈశ్వరుని ఉపాసిస్తున్నారు. ఎవడో ఒకానొకడు ఎటువంటి కోరికలు లేకుండా ఆయన్ను ఉపాసించును. అదే సత్యమైన ఉపాసన. ఆర్తితో ఆరాధించినప్పుడు భక్తి అందలి తారతమ్యాన్ని బట్టి ఈశ్వరుడు ఒకడికి దయతో రోగాన్ని తొలగించును, మరొకరిని ఉపేక్షించవచ్చు. అలాగే సంపదలు కోరువానికి లభించే ఫలం మితంగా అనేక విధాలుగా ఉండను. ఒకానొకడు తమను నిర్హేతుకంగా సేవిస్తుంటే లోకంలో ప్రభువులు ఆ విషయాన్ని కొంతకాలానికి గ్రహించి వానికి అధీనులవుతున్నారు. ప్రభువులు అజ్ఞులు కావున సేవకుని అందులో నిష్కామత్వం గ్రహించడానికి వారికి చాలా కాలం పడుతుంది. కానీ సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు భక్తుని యొక్క నిష్కామత్వమును వెంటనే గ్రహించి సత్వరంగా ఫలం వసంగును. ఆర్తునికి, ధనాదులు కోరువానికి ఈశ్వరుడు జగత్తు యొక్క వ్యవస్థను అనుసరించి వారి యొక్క కర్మ పరిపాకాన్ని పొందినప్పుడే ఫలమొసగును. నీవు తప్ప నాకు శరణం లేదు అని శరణాగతి చేసిన భక్తుని విషయంలో భగవంతుడు వాని యోగక్షేమాలు వహిస్తూ వాని కర్మ పరిపాకం పొందకున్న జగత్తులోని వ్యవస్థ యొక్క నియమాలను కూడా అతిక్రమించి వానికి సత్వరంగా శ్రేయస్సు యొక్క సాధనం కలిగిస్తున్నాడు. ఇదే ఆయన యొక్క మహాప్రభుత్వం. ఎదురులేని స్వాతంత్ర్యం. ప్రారంధం కానీ జగత్తు యొక్క నియతి కానీ మహేశ్వరుని ఎదుట నిలవలేవు. మార్కండేయుని విషయంలో మహేశ్వరుడు ప్రారంధాన్ని, నియతిని అతిక్రమించి దీర్ఘాయు వసగుట అందరికీ తెలిసిందే. ప్రారంధం, నియతి సాధారణంగా దాటరానివే. అసమర్థులైన వారు ప్రారంధం అతిక్రమించలేరు. కానీ సమర్థులైన యోగులు ప్రాణాయామం చేత దాన్ని జయిస్తున్నారు. యోగులు ప్రారంధాన్ని జయించగలరు అన్నట్టు కూడా నియతిలోని ఒక భాగమే. ప్రారంధం అంటే ఫలాన్నిచ్చుటకు ప్రారంభించిన మన కర్మ. నియతి అంటే ఈశ్వరుని యొక్క సత్య సంకల్ప రూపమైన శక్తి. అందువల్లనే అది దాటరానిది. కాబట్టి నియతి ప్రారంధాన్ని తోసివేయగలదు. అటువంటి నియతి కూడా సంపూర్ణంగా పరమేశ్వరుని శరణొచ్చిన భక్తుని యందు కుంటుపడను. అటువంటి భక్తుల యందు అది చాలా కుంఠితమగుచుండుట కూడా దాని స్వభావం. కావున కుతర్కం వదిలి నిష్కామంగా పరమేశ్వరుని శరణు పొందము. ఇదే క్షేమం అనే సౌధానికి మొదటి సోపానం. దాన్ని వదిలితే తక్కిన సాధనలేవీ ఫలించవు. ఓం శాంతి శాంతి శాంతి.